వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి యూటర్న్ తీసుకున్నాడా? ఇప్పుడు షర్మిల సునీత గారిని దస్తగిరి టార్గెట్ చేయబోతున్నాడా? అందులో భాగంగానే సునీత అలాగే షర్మిల గారి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి యూటర్న్ చేసుకున్నాడని, ఇప్పుడు షర్మిల గారిని సునీత గారిని దస్తగిరి టార్గెట్ చేయబోతున్నారని, అందులో భాగంగానే సునీత అలాగే షర్మిల గారి మీద ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? సో ఈ కేసు అనేది మలుపు తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మలుపులు తిరుగుతుంది. పొలిటికల్ ట్విస్ట్కి ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు 2019 ఎన్నికల్లో మర్డర్ జరిగింది ఎన్నికలకు ముందు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఒక సీరియల్ మాదిరిగా ఉంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫైనల్ చేయమని చెప్పినా కానీ సిబిఐకి ఇప్పటి వరకు అది ఫైనల్ కాలాయి. సో నిందితులు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అయితే పొలిటికల్గా ఇది ఎస్పెషల్లీ కడప లోక్సభ స్థానంలో కడప జిల్లాలో ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒక పెద్ద పొలిటికల్ చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ దీంట్లో ఉన్నటువంటి నిందితుడు అలాగే అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరి జేబీఎం పార్టీ తరఫున ఏదో పోటీ చేస్తున్నాడు. అవును, జేబీఎం భారత్ ఏదో పార్టీ ఆ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ప్రచారానికి వెళ్తున్నాడు. ప్రచారానికి వెళ్ళి వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించినటువంటి అంశాన్ని తను కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పి తనకే ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ నేనే అని చెప్పి ఆయన పులివెందుల నుంచి పోటీ చేశాడు. ఆయన ఎట్ ద సేమ్ టైము ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి సొంత కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అలాగే షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వీళ్ళిద్దరు కూడా చెప్తుంది ఏంది, ఇది పొలిటికల్ మర్డరు, ఖచ్చితంగా ఈ మర్డర్ చేసింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తెలుసు, ఆయనే చెప్పాడు, కడప జిల్లా ప్రజలకు తెలుసు, పైన దేవుడికి తెలుసు అని. ఆ కడప జిల్లా ప్రజల్లో మేము కూడా ఉన్నాం కదా, మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలా తెలుసు అని అంటున్నారు. సో ఎవరైతే హత్య చేయించారో లేదా హత్య చేశారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పొలిటికల్ క్యాంపెయిన్. కరెక్ట్గా ఇక్కడే దస్తగిరి అబ్జెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాడు? నేను అప్రూవ్గా మారి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వీళ్ళు నన్ను ఉపయోగించుకొని ఎలక్షన్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసును ప్రస్తావిస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాడు. సో వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి నా పేరు ఎత్తకూడదు, నా పేరు ఎత్తకుండా వీళ్ళు ప్రచారం చేయాల్సిందని, నా పేరు ఎత్తితే నాకు రాజకీయంగా నేను నష్టపోతున్నానని ఆయన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఎందుకు నష్టపోతున్నారు? ఆల్రెడీ మర్డర్ చేసిన వాళ్ళు చెప్తున్నారు అప్రూవ్గా మారాడు దస్తగిరి అని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు ఇండైరెక్ట్గా, మర్డర్ చేసినాడు బయట తిరుగుతున్నాడు అని. వీళ్ళు అంటున్నారు మర్డర్ చేసిన వాళ్ళు అసలు ఎవరు చంపారని చెప్తున్నాడు. మర్డర్ చేసినప్పుడు ఉన్న అతను ఎవరు చంపించమన్నారు, ఎవరు చంపారు అనేది మొత్తం క్లియర్గా చెప్తున్నారని దస్తగిరి పేరు చెప్తున్నారు. అందుకే దస్తగిరి పోయి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి నా పేరు వాడటానికి లేదు అని చెప్తూ అతను ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ వేశారు. ఎవరి మీద? అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళకి సంబంధించి బెయిల్స్ రద్దు చేయాలని. అలాగే శివశంకర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. శివశంకర్ రెడ్డి కడప జిల్లాలో ఎస్పెషల్లీ పులివెందుల్లో ఆయన లేకుండా ఎలక్షన్ చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. శివశంకర్ రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఏం కండిషన్ బెయిల్ ఇచ్చింది? హైదరాబాద్ దాటిపోకూడదు అని చెప్పి ఇచ్చింది శివశంకర్ రెడ్డికి. ఈ శివశంకర్ రెడ్డి మొత్తం పులివెందులు కానీ కడపకు సంబంధించిన ఎన్నికల మొత్తాన్ని మొదటి నుంచి కూడా తనే మానిటరింగ్ చేస్తుంటాడు. అతను ఒక రైట్ హ్యాండ్గా కడపలో జగన్మోహన్ రెడ్డికి ఉంటూ ఉంటాడు. అతను లేకుండా ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే ఇప్పుడు ఆ శివశంకర్ రెడ్డి బెయిల్ అనేది రద్దు చేయాలి అని ఇప్పుడు చెబుతున్నారు. ఎవరు? దస్తగిరి. శివశంకర్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి, అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి, భాస్కర్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి ఆయన ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఆయన హైకోర్టుకి ఎక్కారు. అలాగే సునీతారెడ్డి కూడా ఆల్రెడీ పిటిషన్ని క్యాన్సిల్ చేసి బెయిల్ పిటిషన్ రద్దు చేసి బెయిల్ని రద్దు చేసి జైల్లో పెట్టండి, నిందితుల్ని శిక్షించండి అని చెప్పి ఆవిడే చెప్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా మాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి
అడుగుతున్నారు. ఎవరు మిగిలినటువంటి వాళ్ళు ఉదయ కిరణ్ రెడ్డి, సమ్ పేరు ఉంది, ఉదయ భాస్కర్ రెడ్డి, వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డికి అలాగే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కదా, శివశంకర్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చారు కదా, అలాగే మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మిగతా వాళ్ళు పిటిషన్లు వేశారు. ఇప్పుడు కోర్టులో ఏంటి, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతారు, సహజంగా అడుగుతారు. సో వీటన్నిటి మీద దస్తగిరి అలాగే సునీతారెడ్డి ఇద్దరు పిటిషన్లు వేసి వాళ్ళ బెయిల్ని రద్దు చేయండి, జైల్లో పెట్టండి అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది లోక్సభ ఎన్నికల్లోకి ముందే, పోలింగ్ ముందే జరిగేటువంటి అవకాశం ఉందనేది ఒక టాక్ కూడా వినిపిస్తుంది. దాని మీద సుప్రీంకోర్టు దాకా కూడా సునీతారెడ్డి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్లస్ అదే అంశం మీద మొత్తం పాలిటిక్స్ కూడా ఇప్పుడు తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దాని చుట్టూనే తిప్పుతున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది, లేకపోతే బీటెక్ రవి ప్రమేయం ఉంది, లేదంటే ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉంది, ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ ప్రమేయం ఉంది అని చెప్పి ఒక రకంగా, ఇంకోసారి అసలు బెంగళూరులో ఏదో జరిగింది ల్యాండ్ ఇష్యూ, దానికి సంబంధించి జరిగిన మర్డర్, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి కుట్ర, దాంట్లో భాగంగా చంపారు, ఎర్రగంగిరెడ్డి చంపారని చెప్పి ఎవరు చెప్పారు, రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మేనమామ, అది కూడా ఎవరు, అవినాష్ రెడ్డి ఎదురుగా, అవినాష్ రెడ్డి పక్క సమక్షంలో, అది అవినాష్ రెడ్డి పక్కన ఉండగానే ఆయన చెప్తున్నాడు ఎర్రగంగిరెడ్డి చంపాడు, ఎర్రగంగిరెడ్డి చంపుతున్నప్పుడు అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నాడు, తుడుస్తున్నాడు, చంపిన తర్వాత ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే వాళ్ళ బామర్ది ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి వచ్చాడు, అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మొత్తం తుడుస్తున్నారు, ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏదో తుడుచుకుంటున్నారులే అని చెప్పి మేము అనుకున్నాము అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఈ కేసు చుట్టూ మొత్తం పాలిటిక్స్ నడుస్తుంది ఈ కేసు చుట్టూ. అందుకే దస్తగిరి ఏంటంటే, దస్తగిరి నేను అప్రూవర్గా మారి నేను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం వచ్చింది కాబట్టి నా పేరు చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళు ఆ ప్రచారం చేయకుండా ఆపండి అని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంతేకాదు దానికి తోడు ఇంకొక పిటిషన్ వేశారు. ఈ మధ్యకాలం వివేకం ఒక సినిమా విడుదలైంది. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ ఎలా జరిగింది, పొలిటికల్ డ్రామా ఏంటి, ఇన్సైడ్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో ఏం జరిగింది, దాంట్లో భారతి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, వాళ్ళ నాన్న పాత్ర ఏంటి, అసలు మొత్తం వైఎస్ ఫ్యామిలీ మొత్తం వంశవృక్షాన్ని బయటికి తీసి దాన్ని చూపిస్తూ అసలు మొత్తం మర్డర్ ఎలా జరిగింది అనేది చాలా క్లియర్గా ఆ సినిమాలో చూపించడం జరిగింది. దాని మీద కూడా దస్తగిరి ఒక పిటిషన్ వేశారు. ఎందుకు, తాను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఒక పిటిషను దాని మీద కూడా వేశారు. ఇప్పటి వరకు అయితే దస్తగిరి వేసినటువంటి పిటిషన్లు పెద్దగా సీరియస్గా పట్టించుకున్నట్టు దాఖలాలు కనిపించట్లా ఏది ఎన్నికల కమిషన్. అందువల్ల వివేకానంద రెడ్డి మర్డరు అనేటువంటి దాన్ని ఒక ప్రధానమైన అస్త్రంగా చేసుకొని అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీ ఏమంటుంది, ఇప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి గొడవ ప్రజా గొడవగా తీసుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్గా జరిగినటువంటి ఘర్షణ లేదంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ మర్డర్ వరకు వెళ్ళిపోయినాయి, దాన్ని ప్రజా సమస్యగా తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆడుతున్నటువంటి ఒక గేమ్ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు వల్ల చిక్కున్నారు మా చెల్లెళ్ళు, ఆయన చెప్పినట్టు వింటున్నారని ఆయన అంటున్నాడు. సో ఎవరిది నిజం అనేది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది నిజమా, చంద్రబాబు నాయుడు చెప్తుంది నిజమా అని. చంద్రబాబు నాయుడు చెప్తే వినే అంత అమాయకులా మీ చెల్లెళ్ళు కాదు కదా. మీ చెల్లెళ్ళు ఎంత తెలియగలలో సమాజానికి తెలుసు. చంద్రబాబు నాయుడు చెప్తే వినే పరిస్థితి కాదు కదా. అసలు దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అంటున్నారు. నమ్మించి మోసం చేశాడు, మమ్మల్ని నట్టేట ముంచాడు, నడి రోడ్లో నిలబెట్టాడని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సో నట్టేట ముంచి నడి రోడ్లో నిలబెట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే చెప్తున్నప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏముంటుంది, ఉండదు కదా. సో కాబట్టి ఈ దస్తగిరి ఈ పిటిషన్ వేయటం వెనుక కేవలం తనను ప్రొజెక్ట్ చేస్తున్నారు, తన పేరు చెప్పి తను ఏదో వాడుకుంటున్నారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకొక యాంగిల్ ఏంటంటే, అసలు దస్తగిరి ఈ పిటిషన్ వేయటం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కూడా ఇండైరెక్ట్గా ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్లేవర్ అయింది. ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియట్లా వివేకానంద రెడ్డి మర్డరు చర్చ అనేది. సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దస్తగిరి చేత వేయించింది అనేటువంటి ఇంకొక టాక్ కూడా ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఒక యూటర్న్ అయితే తీసుకున్నాడు ఈ పిటిషన్ ద్వారా అని చెప్పి మనం భావించడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.